మొబైల్ వల్ల లాభాలేంటో చెప్పు. లాభాలా మేడం? చాలా అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మొబైల్ అంటే ఫోన్ కాదు, ఈ జనరేషన్ మనుషుల ఆక్సిజన్. అది లేకుంటే అస్సలు బతకలేము. ఈ రోజుల్లో మొబైల్ ఉంటేనే మనిషికి విలువ, చార్జర్ ఉంటేనే మొబైల్ కి విలువ, కరెంట్ ఉంటేనే చార్జర్ కు అండ్ మొబైల్ కు రెండింటికి విలువ. మొబైల్ వల్ల మొదటి లాభం, అమ్మ పిలిస్తే వస్తున్నా అంటాం, అరగంట దాకా రీల్స్ చూస్తూనే ఉంటాం, లాస్ట్ కు అమ్మ చీపిరి కట్టేసేదాకా పోం. రెండో లాభం, ఒకప్పుడు ఇంటి ముందు కూర్చొని 10 మందితో ముచ్చట్లు పెట్టేళ్ళం, ఇప్పుడు ఒక్కలమే సోఫాలో కూర్చొని కామెంట్లలో బూతులు రాస్తా ఉంటాం. మూడో లాభం, పవర్ బ్యాంక్ లేకపోతే ప్రయాణం నడవదు, చార్జర్ లేకపోతే మనసు నిమ్మలంగా ఉండదు, నెట్ బ్యాలెన్స్ లేకపోతే నోరు కదలదు, ఓటీపీ రాకపోతే పని జరగదు. నాలుగో లాభం, ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీయచ్చు, తీసిన ఫోటోలు ఇన్స్టాలో పెట్టచ్చు, పెట్టిన ఫోటోలకు లైక్లు మంచిగా వస్తే హ్యాపీ ఉండొచ్చు, కామెంట్స్ బ్యాడ్ అయితే సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు. ఐదో లాభం, ఎదురుగున్న మనుషులతోని ముచ్చట పెట్టకుండా ఉండొచ్చు, ఎక్కడో ఉన్నోళ్ళతోని 5-6 గంటలు సొల్లు పెట్టచ్చు. ఇక ఆరో లాభం, ఐ లవ్ యూ చెప్పి హ్యాపీగా ఉండొచ్చు, లవర్ దగ్గర నుంచి మెసేజ్ రాకపోతే టెన్షన్ పడచ్చు, లవర్స్ ఇద్దరు లొల్లి పెట్టుకొని బ్రేకప్ స్టేటస్ పెట్టుకోవచ్చు. మొబైల్ మనిషిని తెలివైనోని చేసింది, రీల్స్ టైం మర్చిపోయేలా చేశాయి, చార్జర్ మనిషిని ప్లగ్ దగ్గరికి వెళ్లేలా చేసింది, నోటిఫికేషన్ మనిషి నిద్ర లేకుండా చేసింది. ఒక్క ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన టైంలో మాత్రమే జీవితం విలువేంటో అర్థమవుతుంది. అయినా అవన్నీ పక్కకు పెడితే ఫోన్ ఒత్తి ఒత్తి మా చేతులు నొచ్చినా, అందులో వీడియోలు చూసి చూసి మా కళ్ళకు అద్దాలు వచ్చినా, మేము ఫోన్ చూసి రాపం, మేము ఫోన్ లేకపోతే ఉండం పండం తినం, మా ఇంట్లో ఎక్కువ ఫోన్ చూసే మంచోని నేనే.